మాధురి గారు వచ్చినప్పుడు ఆవిడ రియాక్షన్స్, ఆవిడ మాట్లాడే మాటలకి మీ రియాక్షన్ ఏంటి? కళ్యాణ్ పడాలకి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. మీరు ఆ యాంగిల్స్ ఏమైనా వాటర్ ది హోల్ చేశారు కదా, ఫుల్ నచ్చింది, ఫుల్ నవ్వుకున్నాం లాస్ట్ వరకు. చాలా అసలు అటు ఇటు డ్రమ్ కొంచుకుని కదలకుండా భలే హోల్ చేశారు. అనుకున్నాను బండాన్ని ఉంటారనుకున్నాను. యాక్చువల్లీ మేము ఇద్దరం అనుకున్నాం, ఉంటాము అనుకున్నాం మేమిద్దరం. మనకి ఎప్పుడు కూడా మన భర్తే మనకి లైఫ్. అతను గెలవాలని మనం కోరుకుంటే అతనిలో సగం మనం. తిన్నాను స్పెషల్ గా ఒక హీరో హీరోయిన్ ఉన్నట్టుంది. మళ్ళా బిగ్ బాస్ కి ఫుటేజ్ ఇచ్చేసినాం. మరి ప్రపంచం కంగ్రాచులేషన్స్ అన్న. ఇది వరకు ఉంటే చాలా గొప్ప విషయం అది. సుమన్ శెట్టి ప్రభంజనం అసలు ఊపర్ తెలుసా మీరు? లోపల అసలు ఎలిమినేషన్ ఏంటన్న హైలైట్ అన్న. అసలు నీ ఎలిమినేషన్ పాయింట్ ఏంటన్న ఒకటే ఉంటది, అంటే ఎక్కువ పెట్టచ్చుగా, అక్కడ కొంచెం డిస్సాటిస్ఫైడ్. బట్ ఓవరాల్ గా గేమ్ అయితే సూపర్ అన్న. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. నేను బిగ్ బాస్ 8కి రివ్యూ ఇచ్చా, 9కి ఇస్తే ఖచ్చితంగా సుమన్ శెట్టి ప్రభంజనం నా మైండ్ లో ఉండేవాడు. సరే అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయాను. థ్యాంక్స్ అన్న, కంగ్రాచులేషన్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది టాప్ 5, అసలు టాప్ 2. నా ఎక్స్పెక్టేషన్ టాప్ 5 కన్నా వెళ్ళికొచ్చుంటాను. సంజన గేమ్ లేదు కానీ మీరు ఎక్కడ డల్ అయిపోయిందంటే, ఎక్స్పెషల్లీ మీరు అక్కడ 4 మెంబర్స్ వాళ్ళు, మీరు కాదు బర్నీ గారు, మీరు కాదు, వాళ్ళు పడాలా కానీ, ఎమాన్ కానీ, తనుజ కానీ, ఇమానియల్ కానీ వీళ్ళు ఎప్పుడైతే టార్గెట్ చేశారో, ఎక్స్పెషల్లీ ఇమానియల్ టార్గెట్ చేసినప్పుడు డౌన్ అయిపోయింది మొత్తం. సంజన పైన కూర్చుంది, మొత్తం మీ గ్రాఫ్ అంతా పడిపోయింది. చిన్న విషయం అడుగుదాం అనుకోండి, ఎప్పుడు ఇచ్చో మాధురి గారు వచ్చినప్పుడు ఆవిడ రియాక్షన్స్, ఆవిడ మాట్లాడే మాటలకి మీ రియాక్షన్ ఏంటి? సైలెంట్. అన్ని మోసు కూర్చోాలి. అయ్యా వద్దా, నాకు ఎందుకు వచ్చిన గొడవలు అన్న, బర్ణన్న మనకి ఎందుకు లే పక్క పోదాం కదా అన్నట్టు. నేను మధురకతో కిచెన్ లో నేను ఉంటుందన్న, డిపార్ట్మెంట్ లో ఉండేవాడిని. మధురకు నాతో బాగానే ఉండేవారు, బాగా మాట్లాడేవారు. కానీ ఆవిడ ఫైర్ నిజంగా ఊపు వచ్చింది. బిగ్ బాస్ కి 9 అదే ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంకేం లేదు బజ్ అనే టైంకి బజ్ క్రియేట్ చేసింది మాధురి గారు, రమ్య. ఎక్స్పెషల్ రమ్య గారు పడాల గురించి ఒక కామెంట్ చేసింది, అది నిజమన్నా? అది నాకు తెలియదు. పడాల కళ్యాణ్ పడాలకి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. మీరు ఆ యాంగిల్స్ ఏమైనా చూసారా? లేదు అది ఏమీ లేవన్నా. అందరూ మామూలుగా ఫ్రెండ్లీగానే ఉంటాడు, అదేమీ లేదన్న పాపం. మనం టాప్ 5 లో అది చెప్పలేమన్నా, రేటింగ్ బట్టి అందరూ తనుజ అంటారు, ఇమానియల్ అంటారు. అదే తనుజ తెలియదు అన్న. మనం ఎవరైతే బాగుంటుంది మీకు చెప్పండి, ఎవరైనా మా ఫ్రెండ్స్. మనం అసలు సేఫ్ అనేదే లేదన్న, నిజాయితీగా వచ్చాం కాబట్టి ఇక్కడ వరకు ఉన్నాం. మనం సేఫ్ అసలు స్ట్రాటజీలు ఏమి వాడలేదు. మనం మైండ్ ఏమనిపించిందో అదే అక్కడ పెట్టాము, ఇక్కడ ఏమనిపిస్తే అదే చేసాను. మీకు కంటెస్టెంట్ ఉంటాడా లేదా? చెప్పండి, పర్లేదు. అది తెలియదు అన్న, మనం డిసైడ్ చేయలేము, నిజంగా చెప్తున్నాం. అది ఎందుకంటే రోజు రోజుకి మారిపోతుంది, డే బై డేకి మారిపోతుంది, మారిపోతుంది. మనం అది చెప్పలేము అనుకున్నాను. బండాన్ని ఉంటారనుకున్నాను. యాక్చువల్లీ మేము ఇద్దరం అనుకున్నాం, ఉంటాము అనుకున్నాం మేమిద్దరం. ఏమన్నాడంటే, అన్న మన ఇద్దరం కలిసే ఉన్నాం, బయటకు వెళ్ళేటప్పుడు కూడా కలిసి వెళ్ళిపోదాం. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇద్దరు కలిసే ఉన్నారు. మీ బాండింగ్ వీడియో చూసినప్పుడు నాగార్జున గారు చూపించినప్పుడు ఎమోషనల్ అయిపోయాను నేను. నిజంగా ఏంట్రా ఇంత బాండింగ్ ఉంది వీళ్ళిద్దరి మధ్య అని. నిజంగా తనుజ కంటే మీతోనే ఎక్కువ బాండింగ్ ఉంది. ఇప్పుడు మర్చిపోయారు, డాక్టర్ బాండింగ్ మర్చిపోయారు, బాండింగ్ సిస్టర్ బాండింగ్ మర్చిపోయారు. నేను పోస్టర్ లో కూడా అదే పెట్టా, లోపల కలిసే ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో, బయటకు వచ్చేటప్పుడు కలిసి వచ్చారు. ఎనీవే అసలు ఎంటర్టైన్మెంట్ లో పీక్స్ అన్న.
నేను నాకు సుమన్ శెట్టి గుర్తొచ్చాడు అంటే ఖచ్చితంగా 7 బృందావన్ గారు. అసలు ఎక్సలెంట్ కామెడీ, అల్టిమేట్ కామెడీ. నేను అయ్యే గుర్తు చేసుకుంటా పద్దాగా. అలాంటిది కనుమరుగైపోయాడు సుమన్ అన్న. ఆ డైలాగ్ కూడా మీరు అందరూ కలిపి అది చాలా అంటే చాలా ఫన్ క్రియేట్ చేస్తారు. నిజంగా ఓవరాల్ సూపర్ అసలు. తినిపించారు ఇప్పుడు మళ్ళీ తినిపించాను తినిపించాలనిపిస్తే. మీకు స్వీట్ అంటే చాలా ప్రాణం. బా మనం కొట్టినట్టే, కప్పు కొట్టినట్టే. కప్పు కొట్టడం కాదు, మనుషుల హృదయాలు గెలిచాం. అవునా కదా? అంతే అంతే. కప్పు ఇవ్వాలంటది, ఏమని అనుకోండి, కప్పు ఇవ్వాలంటది, రేపు పోతుంది. కానీ మనసులు మాత్రం స్థానం మాత్రం అయిపోయింది అంతే. స్థానం గెలిచాడు. ఐ లవ్ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్. ఎంత కష్టపడ్డాడో మనందరం చూసినాం. ఏంటి అసలు అందరూ అంటే కెమెరా ఉన్నాయని మాట్లాడటం కాదు, అందరే సుమ్మన్ ఏముందబ్బా 2-3 వచ్చేస్తారబ్బా అని. 2-3 కాదు, కొట్టాడు. అవునా కదా? నిజంగా ఎంత ప్రాణం పెట్టినంటే మామూలుగా అందరూ పరిగెడుతున్న మనోడైతే ఇక అది కాకపోయినా కూడా లాస్ట్ వరకు ఎంత కష్టపడ్డాంటే అంత కష్టపడ్డాడు. అందరు పెద్ద ఒక్కరు కూడా బయట కూడా నేను షాక్ అయిన. ఒక్కొక్కడు అన్నా నువ్వు బయటకు వస్తే కిరోసిన్ పోసుకుంటా అంటాడు. అన్నా నువ్వు రావాలి బయట ఫాలోయింగ్. ఒక్క కామెంట్ నేను పెడతా అంటే అన్నా కప్పు కొడతాడో సుమన్ అని అంటారు. అసలు నిజంగా రియల్లీ గ్రేట్. మా మిత్రుడైనందుకు ఒక్క పోస్ట్ పెట్టినా, ఎవరికన్నా కామెంట్ పెట్టినా, ఎవరన్నా కామెంట్లలో మనం చూస్తాం కదా, కామెంట్లో ఏముందిలే సుమన్ అంటే మనం ఆడుకుంటారు. మామూలు ఆడుకోవట్లేదు అసలు, మామూలు కాదు. సుమన్ ఏముందిలే మామూలు గెలుస్తున్నా, అవతల ఎవరికి ఏమన్నా పెట్టినరా, అబ్బా అవును అమ్మి కూడా గెలుస్తురా చూద్దామా, ఒక్కొక్కరు ఇచ్చి పడేసిన మొత్తం. అసలు నాలుగు నువ్వు ఉన్న రోజులు ఒక్కొక్కళ్ళు అయితే ఇక టీవీల ముందు కూర్చున్నారు ఇట్లా. యాక్చువల్ నిజం చెప్పాలంటే బిగ్ బాస్ ఈసారి ఏం చూద్దాంలే అనుకున్న వాళ్ళు కూడా సుమన్ వెళ్ళిందని ప్రతి ఒక్కళ్ళు. అవునా కదా? ఇది మాత్రం వాస్తవం. ఎవరేమనుకున్నా ఇది మాత్రం వాస్తవం. రాసి పెట్టుకుని అంతే. ఇక మా సుమన్ కోసం బిగ్ బాస్ ఇక్కడ దాకా వచ్చింది అంతే. ఐ లవ్ యూ సో మచ్. కొటేషన్ సూపర్ ఇలాంటి ఇంకా కొట్టాలి. సూపర్. నిజంగా మాత్రం ఒక్కొక్కరు మాత్రం సమాధానం ఇచ్చి పడేసినావు. ఏది ఆటతోటి సమాధానం ఇచ్చినావో తర్వాత ఎక్కడ కూడా మిగతా వాళ్ళలాగా నోరు పడేసుకొని పడలేదు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఎవరైనా ఒక మాట అంటే 10 మాటలు నువ్వేంది అది చెప్తావా అది చెప్తావా. మనం ఎక్కడ కూడా చాలా ఓపికగా, చాలా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా అరే నువ్వు పోవటం కూడా ఇచ్చి పడేసినాం. నిజంగా మా సిస్టర్ పోవటం కూడా ఆ రోజు సెంటిమెంట్ అయితే నిజంగా నాకు చూస్తుంటే ఒక ఎమోషనల్ మేమైతే కూర్చొని ఇంకోటి తెలుసా, పోరాడింది అతను టాప్ లో ఉండాలని చాలా ప్రయత్నించాం. మీరు వెళ్ళిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అయింది. అప్పుడు టాప్ కి వస్తారు అని. కానీ ఇది కూడా చాలా పెద్ద ప్లస్ మనకి. చాలా మంచి పేరు అన్ని ఫ్యామిలీ కంటే మీ ఇద్దరిదే ఒక స్పెషల్ గా ఉంది. స్పెషల్ కాదు, ఒక హీరోయిన్ ఉన్నట్టుంది. మళ్ళా బిగ్ బాస్ కి ఫుటేజ్ ఇచ్చేసినాం. మరి బెస్ట్ ఫ్యామిలీ అయిపోయింది. మంచి స్లో మోషన్ వేసి ఇద్దరు తినిపించుకునేది మంచిగా బిగ్ బాస్ కి ఫుటేజ్ వచ్చింది. నిజంగా అమ్మా. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ చెప్పగలుగుతున్నా, వీళ్ళ నాన్నగారు అంటే సుమన్కి ప్రాణం. వాళ్ళ నాన్నగారు బ్లెస్సింగ్స్ ఇది మాత్రం 100-200%. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు మాకు ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఇదే కోరుతాం, మా సుమన్ ఒక స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. ఆయన పక్కన నడిపించారు. అవునా కదా? ఇది 100-200%. ఆయన ఎక్కడున్నా కూడా సుమన్ మీద, ఫ్యామిలీ మీద, మా మీద బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సుమన్ ఇప్పుడు బయటకు వచ్చాడు కాదు, ఇప్పుడు మీ మనసులోకి వచ్చాడు. ఎప్పుడు మీ అందరి బ్లెస్సింగ్స్ సుమన్ మీద, మా మీద, అందరి మీద ఇలానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒకసారి జై సుమన్, జై సుమన్ అంతే. అబ్బా ప్రపంచమే కాదు, ప్రపంచం అంతా కూడా జనం. నాకు కూడా 2 ఫోటోలు చేయండి రా. నిజంగా మిగతా ఫ్యామిలీ వీక్స్ అంతా వాళ్ళు పర్సనల్ మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు ఏంటంటే అమ్మ బాగుంది అంటే వేరే వాళ్ళకి పిల్లలు ఎలా ఉన్నారు,
ఇంకా వీళ్ళిద్దరు తినిపించు అసలు అది చూస్తుంటే అది నిజంగా తెలియకుండానే చాలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. ఒక సినిమాలో ఒక లవ్ ట్రాక్ ఎట్లా ఇట్లా స్లో మోషన్ ఇట్లా ఉరికొచ్చింది ఇట్లా ఇట్లా అవునా కదా. నాకైతే ఎందుకంటే ఇన్ని రోజులు అందులో ఉంటే నాకు ఆనందం అనిపించింది తెలుసా. అమ్మ ఇప్పుడు తెలుసుకున్నా కూడా నాకు ఫోన్ చేసుకొని అస్సలు నిజంగా సూపర్ సూపర్ అని. మా సిస్టర్ అయితే ఎప్పటికప్పుడు అన్న ఫైనల్ కొట్టాలన్నా ఫైనల్ అన్న కొట్టాలన్నా. ఇంకా డెవలప్ అవ్వాలి full range కి వెళ్ళాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నిజంగా వాటర్ ది హోల్ చేశారు కదా ఫుల్ నచ్చింది ఫుల్ నవ్వుకున్నాం లాస్ట్ వరకు 100% ఆ, చాలా అసలు అటు ఇటు డ్రమ్ కొంచుకొని కదలకుండా భలే హోల్ చేశారు. ఇక మా సిస్టర్ అయితే నిజంగా ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరిది అమ్మ నిజంగా నువ్వు అంటే ప్రతి మగాడానికి స్త్రీ ఉన్నట్టు మా సుమనకు కూడా మా సిస్టరు వెనకుండి ప్రతి నిమిషం కూడా అన్న ఫొటోస్ ఎడిటింగ్ చేయించడం పంపించడం నిజంగా అమ్మ సూపర్ రా, వెరీ గుడ్. నిజంగా బాగా కష్టపడ్డది వెనక. ఇక్కడ మనకి ఇతను లేకపోతే అసలు లైఫ్ ఉండదు నిజంగా. మనకి ఎప్పుడు కూడా మన భర్తే మనకి లైఫ్. అతను గెలవాలని మనం కోరుకుంటే అతనిలో సగం మనం. బా మీరు అలాగే దోచేశారు. నిజంగా ఎప్పుడు కూడా అతను ఎప్పుడు పైకి ఎదగాలి, ఒక విన్నర్ లాగా ఉండాలి, ఎక్కడ కూడా ఏ మాట రాకుండా ఉండాలని మేము ప్రయత్నిస్తాము. అదే జరిగింది మాకు. నిజంగా. అది చాలా 100% మాకు ఇచ్చారు. చాలా హ్యాపీ. ప్రతిరోజు కూడా మా అందరితో టచ్లో ఉండటం, అన్న ఎంతవరకు వచ్చింది, ఎట్లుంది బయట అంటాం, ఒక వీడియో పెట్టడం, మాట్లాడటం, మళ్ళీ అంత ఫాలోఅప్ చేసుకుంటే మేము అందరం చేసాం. ఈరోజు మా అందరికి సంతోషం. నేనేది ఒకటే చెప్తున్నా, కప్పు కొట్టకపోయినా మనుషుల హృదయాలు కొట్టాడు. అది సంగతి. అది మాత్రం మా అందరు పోస్ట్ పెడితే అందరూ షాక్ అవుతున్నారు. అస్సలు ఇప్పటికి కూడా అవునా అంటున్నారు కొంతమంది. అది శివాజీ గారి బయట వచ్చిన తెలియని విషయం ఒకటి, సుమన్ శెట్టి గారు అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది 300 సినిమాలు చేశారు మీరు. అయ్యా అంటే బ్రహ్మాండం తర్వాత మీరే అన్ని లాంగ్వేజెస్ అన్ని ఇంకోటి లాంగ్వేజెస్ ఏంటంటే ఆ, మీరు భోజ్పురి. మాట అన్నారు కదా, మళ్ళీ అతి చిన్న వయసులో ఈ వయసులో ఇన్ని సినిమాలు చేయటం అనేది ఒక రికార్డ్. చెప్పారు. అవును అవును గుర్తుండవు. అంతే అవును. ఇంకోటి తెలిసి తెలియదు మీకు ఎట్లా తెలుసా, మేము అప్పుడు సినిమాలు తీసేటప్పుడు హాఫ్ డే ఒక సినిమా, ఇంకా హాఫ్ డే ఒక సినిమా, హాఫ్ డే ఆ సినిమా డేట్లు. అప్పుడు సుమన్ డేట్ అడ్జస్ట్మెంట్ చేయడానికి చాలా మేము అప్పుడు ఫ్రెండ్స్ క్యారెక్టర్ కదా, ఒక హాఫ్ డే ఇచ్చేసేవాడు. ఎక్కడ సుమన్ అంటే వేరే సినిమాకి వెళ్ళిపోయాడు. అక్కడ ఎక్కడ లేట్ అనగానే ఫోన్ చేసేసి బాబాయ్ వేరే సినిమాకి వచ్చిన తర్వాత మధ్యాహ్నం కలు ఆ సినిమా చేసుకుని మళ్ళీ ఇటు వచ్చి మేము ఇక్కడే ఉండేవాళ్ళం. అమ్మ డైలాగ్ చెప్పుకుంటాం మేము అలసిపోయే వాళ్ళం. కానీ సుమన్ మాత్రం 2-3 సినిమాలు ఫట్ 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 అదే ఎనర్జీ ఎక్కడ అసలు నిజంగా అదే అది చెప్పాగా. ఈ వయసులో ఇలా ఉన్నాడంటే ఆ వయసులో అంటే మీరు చూడలేదు కాబట్టి నేను చూసాను కాబట్టి అదే పరుగు, అదే ఉత్సాహం, అదే జోషు. నిజంగా సూపర్. ఇంకోటి ఏంటంటే మీ అందరి ఎంకరేజ్మెంట్ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి. ఎక్కడ దయచేసి నేను అనేది ఏంటంటే నెగిటివ్ కామెంట్లు పెట్టకుండా. ఎందుకంటే అంటే మీరు నా మీద పెట్టినా పర్లేదు కానీ, ఎందుకంటే ఇంత కష్టపడతా ఉంటే ఒకడెవడో పెడతాడు ఏముంది అని, వాడిని చూస్తే ఇంకోటి ఆగడు. అంటే నేను మొన్న ఒక దానికి ఒక వీడియో పెడితే ప్రత్యేక చిన్నది పెట్టి దానికి 100 కామెంట్లు పెట్టిండ్రు. అరే నేనేం తప్పు చేసింది సరే మనకు కూడా అనిపించింది ఇది ఏదో ఒకటి ప్లస్ అయింది కదా అనిపించింది. అది నాకు ఓకే. కానీ ఇంత కష్టపడే వాళ్ళకి దయచేసి నేను ఏంటంటే ఎంకరేజ్ చేసి ఇంకా ఇలాంటి వాళ్ళు వస్తారు. దయచేసి నెగిటివ్ కామెంట్ అదే అదే అంత పాజిటివ్ బిగ్ పాజిటివ్ ఒక మాట చెప్పాలి. అవును, ఇన్ని సంవత్సరాల్లో నిజంగా ఇన్ని సీజన్స్ లో ఎవరికి లేదన్నట్లు ఇంకోటి తెలుసా, నేను మా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్ళింది కదా, ఎవరికి పోస్ట్ కూడా పెట్టలే. ఏమన్నా సుమాన పోతేనేమో మాకు ఎప్పుడైనా పెట్టినా వారా అంటారా. అట్లా కాదురా, అట్లా చెప్పాక నువ్వు చెప్పాకు. అది నేనేమన్నా మనసులోంచి రావాలి. అవునా కదా. నిజంగా ఏదైనా సరే ఇట్లా మాట్లాడుకుంటే 2 రోజులు అవుతుంది. నిజంగా థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ మా సుమన్ మీద, మా ఫ్యామిలీస్ మీద ఇలానే ఉండాలి. అందరూ సపోర్ట్ చేశారు. 100% ఇక్కడ వరకు వచ్చారంటే చాలా గ్రేట్. ఎవరు అడగకుండా వచ్చిందంటే అన్న మంచితనం చూసి అందరూ వచ్చింది. మా నాన్నగారు అయితే అదే కోరుకునేవారు. ఎవరి దగ్గర ఒక చెడ్డ పేరు రాకూడదు అనుకునేవారు. అలాగే తెప్పించారు, అలాగే ఉన్నారు కూడా ఇప్పటికీ. నిజంగా ఒక్క మాట కూడా ఎప్పుడు నోరు జారలే. చూసిండ్రా, గమనించారు లేదో, ఎప్పుడు ఒక్కళ్ళతో ఏమన్నా కూడా అట్లా అడగాలి నిన్ను. నీకు బయట చాలా కోపం ఎక్కువ. నాకు నేను అది ఇక్కడికి వచ్చా కంట్రోల్ చేసుకున్నానని చెప్పారు కదా అన్న. మరి అది మీకు ఆ కోపం ఇంకా కంటిన్యూ అవుతుందా? ఆ కోపం అదే నామినేషన్స్ లో చూపించాను కదా, అదే కోపం. అంతమించి ఇంక కోపం లేదు నాకు.
వేసేయండి, నేను ఎక్కువ మాట్లాడను మీకులాగా. వీళ్ళకి అంటారు కానీ కోపం ఉండదు పాపం. ఆ కొంచెంసేపు అనుకుంటే అంతే తప్ప పాపం అస్సలు కోపం ఉండదు. ఎప్పుడు కూడా కోపం ఇన్ని సంవత్సరాలు నేను చూడలే అస్సలు కోపం. ఇక చిరునవ్వే ఎప్పుడు. అసలు మీకు కోపం సెట్ అవ్వదన్నా. అస్సలు సెట్ అవ్వదు. కోపం వచ్చినా వస్తది, ఎవరికైనా వస్తది. చి- కానీ అంతే, అది అంతే. నవ్వుతో తీసుకుంటారు ఆ కోపాన్ని కూడా. నిజంగా కోపం రాని వ్యక్తి ఎవరు ఉండలేరు. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.